ముచ్చట్లు తీసుకొని చలో పాండ్రిగా ముచ్చట్లు షురు చేసుకుందాం. ధూమ్ధామ్ ముచ్చట షురు. అన్నట్టు మన కొత్త సచివాలయం దిక్కు పోయిన రానోళ్ళ ఈ 1-2 రోజులల్లా అమ్మ తోడు తల్లి సాక్షిగా చెప్తున్నానోళ్ళ ఇగో ఇయ్యాల నేను అటు దిక్కు పోయినా నాకు ఈ సచివాలయం నువ్వు చూస్తుంటే 2 కళ్ళు చాలలేదోళ్ళ. ఇప్పటి సంధి హైదరాబాద్ అంటే చార్మినారు గోల్కొండనే కాదోళ్ళ, అగో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయం కూడా. నాకు తెలిసి తక్కువ 200-300 ఏళ్ళ దాకా మన సచివాలయము గర్వంగా నిలబడుతూనే ఉంటుందోళ్ళ. అగో అంతా ఈయనే కూర్చొని చెప్పుడు కాదు కానీ మిమ్మల్ని అడిగి పట్టుకపోతా, తక్కువ మాట్లాడతా ఎక్కువ చూయిస్తా, రాండ్రి మరి నా ఎంబడి. చూస్తురా కళ్ళు జిగేలు అంటున్నాయి కదా. టీవీలో చూస్తున్న మనకే గట్ల అనిపిస్తే డైరెక్ట్ చూసిన వాళ్ళకి ఇంకెట్లా అనిపించాలి. ఇగో పగటి పూట ఇట్లా కనబడుతుంది, రాత్రి పూట మన సచివాలయం ఈ తీర్ల మెరుస్తుంది. ఇప్పుడు చెప్పురోల్లా గోల్కొండ కోట, చార్మినారు, 125 అడుగుల అంబేద్కర్ విగ్రహము, ఇప్పుడు ఈ సచివాలయం. నన్ను అడిగితే అమెరికోలు కట్టుకున్న వైట్ హౌస్ కంటే కూడా మన సచివాలయమే అవ్వల్ దారుగున్నది కదా. ఇప్పుడు లోపలికి పోదాం పాండ్రి. అగో దర్వాజాలు చూడుండ్రి. ఎంత చెప్పినా తక్కువనే అనిపిస్తున్నది కదా ఈ సచివాలయం గురించి. అన్నట్టు ఈ 30 తారీఖు నాడే మన సీఎం సారు ఓపెనింగ్ చేస్తాండు. షార్ట్ కట్లా దీని గురించి చెప్తా. మొత్తం 6 అంతస్తుల కోట ఇది. 635 రూములున్నాయి, 24 లిఫ్టులు, లోపల పెద్ద పెద్ద కారిడార్లు, పిల్లర్లు. అసలు మనము రాజమహల్లో ఉన్నట్టే అనిపిస్తుంది లోపలికి పోతే. నిజం చెప్తున్నానోళ్ళ ఇది మన తెలంగాణకే తలమానికముల్లో. ప్రతి ఒక్కళ్ళు ఒక్కసారన్నా చూసి తరించవలసిన బంగ్లా ఇది. నిదానమే ప్రధానం. ఆవేశపడి ఆగం కావద్దు. నెమ్మదిగా పోతే ఎత్తిపోయేది ఏమి ఉండదు. ఇగో ఇట్లా ఎన్నో మాటలు చెప్పిన అయినా చాలా మంది ఇగో ఈ చెవు నుంచి వింటారు, ఈ చెవు నుంచి ఇట్లా ఇడిచిపెడతారు. అంతేనా కాదా? గట్లనే ఒక అన్న ఏం చేసిండోళ్ళ జర్రంత అయితే పానం పోయేదే. మరి ఎట్లా బయటపడ్డాడు ఏంది కథ, అసలు ఏమైంది చూద్దాం పాండ్రి. అయితే ఇప్పుడు మనం గద్వాల్ రైల్ స్టేషన్లో ఉన్నామోళ్ళ. టైము రాత్రి 9 దాటింది. అగో ఆంధ్రయ ఎక్స్ప్రెస్ కూడా వచ్చింది కదా, కర్నూలుకు పోతుంది బండి. స్టేషన్ లో వాళ్ళ పనుల మీద వాళ్ళు ఉన్నారు. పోలీసులు కూడా నజరేసిర్రు. సీన్ కట్ చేస్తే అగో అబ్బరా బిడ్డ, అంతా సెకండ్నే అయిపోయింది కదా. ఆ ప్యాసింజర్ ఎక్కుడు, కాల్జారుడు, యాలాడు, పోలీస్ అన్న ఉరుకుడు కాపాడు చూసిరా. జెట్ స్పీడ్ అంటే జెట్ స్పీడే. అయితే బండి కదులుతుండే ఈ షరీఫ్ అనే ప్యాసింజరు ఊరికి పోయి ఎక్కిండు. గట్ల ఎక్కచ్చునా? అవసరమా? ఒక బండి కాకుంటే ఇంకో బండి, ఒక రోజు కాకుంటే ఇంకో రోజు, అయినా ఆపచ్చా? ఆగలే, ఎక్కిండు. ఇంకొక 2 సెకండ్లు అయితే పట్టాల మీద వాడేటోడు. కానీ పోలీస్ అన్న టైంకి వచ్చి ఇగో గిట్లా కాపాడిండు. షెబాస్ అన్నరు మరి పోలీస్ అన్నను. అయితే నాకు ఈ సీన్ మొత్తంలా చిత్రం అనిపించింది ఇంకొకటి ఉన్నది వాళ్ళ. అగో ఇటుకెళ్ళి చూడుర్రి, ఇక్కడ ఆయన కూర్చున్నాడా? ఏం ఆలోచనలు ఉన్నాడో ఏమో నాకు తెలియదు గాని అచ్చిపోయేటోళ్ళ మీద బాగానే నజరేస్తుండు. అగో ఈడ మనిషి పడిపోతుంటే పోలీసు వాళ్ళు కాపాడిరు కదా, ఈయన మాత్రం అట్లనే కూర్చున్నాడు. వాళ్ళ మంది జమైనా గాని కూసున్న గాడికెళ్ళి మాత్రం అస్సలు ఎස්සలేడు. దగ్గరికి పోయి నీళ్ళ బాటిల్ ఇచ్చుడో లేకుంటే చెయ్యి బట్టి చూసుడో చేస్తే ఏమైతుంది?
అయితే పానాలు దక్కించుకున్నాక ఆ ప్యాసింజర్ ను పోలీసులు ఇటుకెళ్ళి పట్టుకొస్తున్నారు కదా, అగో బెంచి దాకా తీసుకొచ్చిన ఈయన మాత్రం ఇంకా లేస్తలేడల్లా పక్క కూసబెట్టుర్రి అని అనుడే తప్ప ఈయన లేస్తే కాదా ఏమో పాటుర్రి. ఇగో కొందరు పోలీస్ అన్న లెక్క షార్ప్ ఉంటే ఇంకొందరు ఈయన లెక్క నెమ్మదిగా ఉంటారు కదా. పిల్లలు దేవుడు చల్లని వారే, కళ్ళ కపట మెరుగని కరుణామయులే. అబ్బా పాట ఎవరు రాసిర్రో కానీ 100% వాళ్ళు వాస్తవం. అంతే కదా, పిల్లలకి ఏం తెలుస్తుంది వల్ల వాళ్ళని చూస్తేనే బాధ అనిపిస్తుంది. అంతెందుకు అప్పుడప్పుడు రోడ్ల మీద చిన్నపిల్లగాండ్లు అమ్మ నాయన లేరు అని అనుకుంటా నాకు కనబడితేనే నాకు పానం అంతా కలుక్కుమంటదొల్లా. ఆ రాత్రి నిద్ర కూడా పట్టదు నాకైతే. అసాంటిది చిన్న పిల్లగాండ్లను ఎత్తుకపోవుడు, వాళ్ళను గోస పట్టించుకునుడు ఎంత ఘోరం వల్ల. అగో గీళ్ళని చూడుండ్రి. ఇగో ఇది హైదరాబాదు అఫ్జల్ గంజ్ కాడ ఉన్న బస్ స్టాప్ వల్ల రోడ్ అంతా బిజీ 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 బిజీ. ఒక మగ మనిషి ఒక ఆడమనిషి చేతిలో ఒక పసిపాప. ఇగో బస్సులో అడ్రస్ అడిగిర్రు. ఈ బస్సు పోదు అని చెప్పంగానే రోడ్డు దాటుతురు చూడుర్రి. పాపము ఏ ఊరికి పోవాలనో ఏమో, పాపం అమాయకులు లెక్క ఉన్నారు కదా అని అనుకోగల. వీళ్ళు అమాయకులు కాదు, చాలా చాలా డేంజర్ మనుషులు, కిడ్నాపర్లు. ఇగో వీళ్ళ దగ్గర ఉన్న పాప వీళ్ళ పాప కాదు, ఎత్తుకొచ్చిన పాపనోళ్ళ పాపం 2 నెలల పాపను వీళ్ళు కిడ్నాప్ చేసి ఇగో గిట్లా ఎత్తుకపోతుర్రు. వీళ్ళ కంతిరేషంకున వాడెత్తు. కానీ వీళ్ళ కిడ్నాప్ ఆటలు మన హైదరాబాద్లో సాగలే. మన పోలీసోళ్ళు వీళ్ళను దొరకబట్టేందుకు ఎంతసేపు పట్టలే. సీసీ కెమెరాల వీళ్ళ శేఖలన్నీ పడ్డాయి. పోలీసోళ్ళు రంగంలోకి దిగిర్రు, గంటలనే వీళ్ళను దొరకబట్టిర్రు. ఆ 2 నెలల పసిపాపను కాపాడిర్రు. శబాస్ పోలీసోళ్ళు. కాదుల్లో ఆ 2 నెలల పాపను కిడ్నాప్ చేస్తురంటే వీళ్ళు ఎంత దుర్మార్గులు అనుకోవాలే. పాపం పాప పాల కోసం ఎంత దండ్లాడిందో. ఎర్రటి ఎండలకి ఇట్లది ఇప్పుడు ఏందన్నట్టు నాకైతే తలుసుకుంటేనే కలుక్కుమంటున్నది కదా. కాదల్లా ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి, ఎవరు జాగల వాళ్ళు ఉండాలి. కానీ ఖాళీ పీలి వాళ్ళను వీళ్ళను మెసిలిచ్చుకుంటా బీపీలు లేపుకుంటా ఉంటే ఏమవుతుంది? అసలు కేసర్ వస్తుంది. అవునా కాదా? కాదల్లా మనుషుల నడుమ మస్తుల పరాశకాలు నడుస్తాయి. అప్పుడప్పుడు చేసుకోవాలి, నవ్వుకోవాలి గంతే. కానీ నవ్వులు పోయి నువ్వులు అయ్యేదాకా వేయొద్దు కదా. అసాంటిది జీవాల కాడ పరాశకాలు ఆడుకోవచ్చు నాన్నోళ్ళ చెప్పుండ్రి. అవో గట్లనే చేసిరు కొందరు మహానుభావులు. వెనక సీర ఏమైందో చూడాలి, మీరు చూడుర్రి. ఇగో ఇది చూడుర్రలా, ఈ అమ్మగారు ఏనుగు దగ్గరికి వచ్చింది. ఓకే వస్తే వచ్చింది, అరటి పండ్లు తెచ్చింది, తెచ్చింది దానికి తినిపిద్దాం అనుకున్నది. డబ్బులు ఓకే ఇంకా మంచిది. మరి దాన్ని నోట్లో పెట్టాలనా వద్దా? చూడుర్రు ఏం చేసిందో. ఆగో ఏనుగుతోని ఆటలు అవసరమా? అలా దాన్ని ఏప్రిల్ ఫుల్ చేద్దాం అనుకుంటుంది. మరి ఏనుగు ఏమైనా చిన్నదా? What's up, buddy? How cool is it? అబ్బర బిడ్డ అయింది లగ్గం. మరి లేకుంటే ఏంది? ఏనుగుతోనే పరిష్కారం అవసరమా? దాన్ని దివానా దాన్ని చేద్దాం అనుకుంటే ఎట్లా? ఈ ఓగిట్లా ఎదురు తిరిగి ఆ అమ్మగారి పరిస్థితి ఏమైందో నాకు తెలియదు. గాని ఇప్పుడు ఇంకో జాలకు పోదాం. ఇగో జూ పార్క్ లకు వచ్చారు కొందరు టూరిస్టులు. మరి కనబడ్డ జీవాలను చూసి చూడనట్టు పోవాలన్నా అద్దా? ఆ పులితోని పరిష్కారం ఆడుతురు. అవసరమా అనుల్లా పర్ఫార్మెన్స్? పాపం దాని రందులో అదేదో ఉంటే దాన్ని మెసిలిచ్చిన అవసరమా? ఏం చేసిందో చూడురిగా. కాదా మరి ఇంకా నయ్యం మీద వల్లే గదిరిచ్చింది గంతే. కళ్ళు మూసి తెరిచే అంతలా వీలు వారిపోయి. అందుకే అంట మనుషులను మోసం చేసినట్టు, మనుషులతో ఆడుకున్నట్టు, మనుషులను బనాయించినట్టు జీవాలను చేయొద్దు, అవిటికి పిసలేపొద్దు అని. లేకపోతే గిట్లా వేస్తాయి మరి అవి. ఇవన్నట్టులో
ముచ్చట్లు మళ్ళీ రేపు వస్తుంది కదా మీ మల్లీశ్వరి. అప్పుడు వచ్చేటప్పుడు ఇంకిన్ని ముచ్చట్లు తీసుకొని కలుస్తుంది మీ అందరినీ. అప్పటిదాకా మీరైతే చూస్తూనే ఉండు టీ న్యూస్. నేను ఉంటా మరి. నమస్తే, టాటా.